అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట 4 దశాబ్దాల నుంచి పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్ని రకాల వైద్య సేవలైన చిన్నపిల్లల ప్రసూతి కంటి ఎముకల గుండె సంబంధిత వైద్య నిపుణులచే చికిత్సలు అందించబడును. విజయవంతంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ విన్నపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఇట్టి టోర్నమెంట్ లో 13 జట్లు పాల్గొనగా విన్నర్ గా విన్నపల్లి మండల కేంద్రానికి చెందిన అరుణ్ కుమార్ జట్టు, రన్నర్ అప్ గా ఎర్రగడ్డ తండా జట్టు నిలిచాయి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మన రాజన్న సిరిసిల్లాలో నిర్వహించాల్సినటువంటి టోర్నమెంటు వాళ్ళతో మాట్లాడి మా మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం, గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ మన వీర్నపల్లి మండల కేంద్రంలో పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతమైనటువంటి, అటవీ ప్రాంతమైనటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం కూడా మరి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి చివరి వరకు మరి సక్సెస్ కోసం మరి మీరు అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి డివైఎఫ్ఐ అంటే మరి భగత్ సింగ్, చెగువేరా, అంబేద్కర్ లాంటి మహనీయుల బాటలో అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఎన్నో జైలు జీవితాలు గడుపుతూ ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా మరి యువత ఆ ఆశయాలను, యువతకు సంబంధించినటువంటి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసినటువంటి ఘనత డివైఎఫ్ఐకి ఉంది. అదేవిధంగా డివైఎఫ్ఐ ఈరోజు ఈ దేశంలో అతిపెద్ద యువజన సంఘంగా కూడా కొనసాగుతూ ఉన్నది. డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి నాయకులు కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా, మినిస్టర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డివైఎఫ్ఐ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి స్థానిక సర్పంచ్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన జడ్పీటీసీ గారు కళావతి సురేష్ నాయక్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెడతామని చెప్పగానే మా సిపిఎం జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు మూస రమేష్ గారు కూడా మరి అవకాశం ఇక్కడ చేయమనే అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్కి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పెడతామని చెప్పగానే మరి సంబంధించినటువంటి షీల్డ్స్ అన్నీ కూడా నేనే ఇస్తానని చెప్పినటువంటి ఆర్ఎంపీ అసోసియేషన్ మరి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు రాజమోహన్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా సీనియర్ క్రీడాకారులు, అదేవిధంగా సర్దాపూర్లో ఏఆర్ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శంకర్ గారు కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాక్టర్ యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ చందు అండ్ ప్రశాంత్ కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.